నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మనమని వినయంతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకందజేసెను. కప్ప బికబికమంట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలుసుకొని కోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలమును అనుభవించుచున్నదని చెప్పి తిని, గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకందజేసి తానే స్వయంగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడిననియు అరుచుండదనియు గత జన్మలో రెండును దుర్మార్గులే కాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవనియు చెప్పి తిని, అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూసెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషాల్లో పాము కప్పను మృంగునని చెప్పాను. నేనిట్లంటిని, లేదు అట్లు జరగనేరదు, నేనే దాని తండ్రిని రక్షకుడను, నేనిచ్చుటనే ఉన్నాను, పాము చేత కప్పని ఎట్లు తినిపించదను.